నమస్కారమందరికీ. మీరు చూస్తున్నది మీకు నమ్మకమైన ఛానల్ ఆస్ట్రాలజర్ బాలాజీ. మేషరాశి వారికి 2026 సంవత్సరంలో ఏప్రిల్ 1, 2, 3, 4 తేదీలు జీవితాన్ని మార్చే రోజులుగా నిలవబోతున్నాయి. ఈ 4 రోజులు కష్టాల చివరి దశ. కాని శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం అఘోర తాంత్రిక విద్యతో స్త్రీపురుష వశీకరణం గ్యారంటీగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, విద్య, ఉద్యోగం, ఆరోగ్య సమస్యలు, తీరని ఎటువంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గ్యారంటీగా పరిష్కారం చూపబడును. సంప్రదించండి 9099835894. ఇంతకుముందు దేవుడు మీకు కొన్ని సంకేతాలు పంపిస్తాడు. అవును, కార్తీకేయస్వామి స్వయంగా పంపే 6 ముఖ్యమైన సంకేతాలు ఇవే. ఈ సంకేతాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. ఇంకా ముఖ్యంగా వి అనే అక్షరం మీ జీవితంలో ఎలా అద్భుతాలు చేస్తుందో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. మేషరాశివారి ప్రస్తుత గ్రహస్థితి. మేషరాశివారికి 2026 సంవత్సరంలో ఈ కాలం చాలా కీలకమైన దశగా మారింది. గ్రహాల సంచారం వారి జీవితంపై గాఢమైన ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా శని, కేతు, గురుగ్రహాల స్థితులు కలిసి ఒక పరీక్షల కాలాన్ని సృష్టించాయి. శని ప్రభావం వల్ల ఆలస్యాలు, నిరుత్సాహం, ప్రయత్నాలకు తగిన ఫలితం రాకపోవడం వంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మీరు ఎంత కష్టపడినా ఫలితం కనిపించకపోవడం వెనుక ఇదే ప్రధాన కారణం. కేతు ప్రభావం మీలో అంతర్ముఖతను పెంచింది. మీరు చాలా విషయాలను లోపలే ఉంచుకోవడం, ఇతరులతో పంచుకోలేకపోవడం వంటి భావనలు కలిగాయి. గురుగ్రహం మాత్రం మీకు లోపల ఒక నమ్మకాన్నిస్తోంది. ఎంత కష్టం వచ్చినా ఒకరోజు మంచి జరుగుతుందనే ఆశను అది కలిగిస్తోంది. ఈ గ్రహస్థితి ఒక పరీక్షల కాలం మాత్రమే. ఇది శాశ్వతం కాదు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చూపించే సహనం మీ జీవితానికి భవిష్యత్తులో పెద్ద మార్పును తీసుకురాబోతున్నాయి. కాబట్టి ఈ దశను ఓర్పుతో ఎదుర్కొనడం చాలా ముఖ్యం. ఎందుకు కష్టాలు వచ్చాయి? ప్రతి కష్టం వెనక ఒక కారణం ఉంటుంది. మేషరాశివారికి వచ్చిన ఈ సమస్యలు యాదృచ్ఛికంగా రావడం కాదు. ఇది కర్మఫలితాల ప్రభావం. గతంలో మీరు చేసిన మంచి పనులు, చెడు పనులు అన్నీ కలిపి ఇప్పుడు మీ జీవితంలో ఫలితాలుగా కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో మీరు తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు, కొంతమంది వ్యక్తులను నమ్మడం వల్ల వచ్చిన నష్టాలు కూడా ఇప్పుడు మీకు ఇబ్బందిగా మారాయి. ఇది ఒక పాఠం నేర్పే సమయం. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అనే విషయం ఈ కాలం ద్వారా మీరు అర్థం చేసుకుంటున్నారు. ఇంకా ఒక ముఖ్యమైన కారణం శని ప్రభావం. శని ఎప్పుడూ కఠినమైన గురువులాంటివాడు. కాని అతని ఇచ్చే కష్టాలు మనల్ని బలంగా మార్చడానికి ఉపయోగపడతాయి. మీరిప్పుడెదుర్కొంటున్న ప్రతి సమస్య మీలో ఒక కొత్త వ్యక్తిని తయారు చేస్తోంది. ఈ కష్టాలు ముగిచే ముందు మీరు ఒక మార్పును అనుభవిస్తారు. అది మీ ఆలోచనల్లో, మీ ప్రవర్తనలో, మీ నిర్ణయాలలో కనిపిస్తుంది. అదే మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తుంది. ఏప్రిల్ 1 నుండి 4 తేదీల ప్రత్యేకత. 2026 ఏప్రిల్ 1, 2, 3, 4 తేదీలు మేషరాశివారికి అత్యంత కీలకమైన సమయం. ఈ 4 రోజుల్లో గ్రహాల స్థానాల్లో జరిగే చిన్న మార్పులు కూడా మీ జీవితంపై పెద్ద ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా శని ప్రభావం కొంత తగ్గడం, గురు అనుకూలంగా మారడం వల్ల మీకు ఒక ఊరట కలుగుతుంది. ఈ రోజుల్లో మీరు అనుభవించే భావనలు కూడా భిన్నంగా ఉంటాయి. ఇంతకాలం ఉన్న ఒత్తిడి కొంత తగ్గుతుంది. మీలో ఒక నమ్మకం మళ్లీ పెరుగుతుంది. మీరు ముందుకు సాగాలని అనిపిస్తుంది. ఇది సాధారణంగా కనిపించే మార్పు కాదు. ఇది ఒక దైవ సంకేతం. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా భవిష్యత్తులో పెద్ద ఫలితాలనిస్తాయి. ఒక చిన్న అవకాశం, ఒక చిన్న పరిచయం, ఒక చిన్న ఆలోచన కూడా మీ జీవితాన్ని మార్చగలదు. కాబట్టి ఈ సమయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ రోజుల్లో మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే, మీ చుట్టూ జరిగే ప్రతి చిన్న సంఘటన కూడా ఒక సందేశం లాంటిది. వాటిని అర్థం చేసుకోవడం ద్వారా మీరు ముందుకు ఎలా వెళ్లాలో తెలుసుకుంటారు. కార్తికేయస్వామి ఆశీర్వాదం. మేషరాశివారికి కార్తికేయస్వామి ప్రత్యేకమైన అనుగ్రహం ఉంటుంది. ఈ కాలంలో మీరెదుర్కొంటున్న సమస్యలు కూడా ఆయన దృష్టిలోనే జరుగుతున్నాయి. ఆయన మీను పరీక్షిస్తున్నాడు, కాని మీను వదిలిపెట్టడం లేదు. కార్తికేయస్వామి అనుగ్రహం ఉన్నవారికి ధైర్యం, శక్తి, విజయం లభిస్తాయి. మీరు ఎంత కష్టంలో ఉన్నా చివరికి మీరు గెలుస్తారు. ఇది ఈ దేవుడి ప్రత్యేకత.
ఈ కాలంలో మీరు ఆయనను స్మరించడం చాలా ముఖ్యం. మీకు తెలియకుండానే ఆయన మీ జీవితంలో కొన్ని మార్గాలను తెరుస్తున్నాడు. కొన్ని వ్యక్తులు మీ జీవితంలోకి రావడం, కొన్ని అవకాశాలు మీ ముందుకు రావడం అన్నీ ఆయన సంకల్పం. మీరు వాటిని గుర్తించగలిగితే మీ జీవితం వేగంగా మారుతుంది. ఆయన ఆశీర్వాదం వల్ల మీలో ఒక ధైర్యం పెరుగుతుంది. మీరు ఇక భయపడకుండా ముందుకు సాగగలుగుతారు. మీరు తీసుకునే నిర్ణయాలు కూడా స్పష్టంగా ఉంటాయి. ఇదే మీ విజయానికి మొదటి అడుగు. దైవ సంకేతాలు. మేషరాశివారికి కష్టాలు ముగిసే ముందు దేవుడు కొన్ని సంకేతాలిస్తాడు. ఈ సంకేతాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి, కాని అవి మీ జీవితాన్ని మార్చగల శక్తి కలిగినవి. మొదటి సంకేతం మీలో వచ్చే ఆలోచనల మార్పు. మీరు ఇంతకాలం నెగటివ్గా ఆలోచించినా ఒక్కసారిగా మీలో పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయి. ఇది మంచి కాలం ప్రారంభమవుతుందని సూచిస్తుంది. రెండవ సంకేతం మీరు చూసే కలలు. దేవాలయాలు, వెలుగు, దేవుడి రూపం కనిపించడం వంటి కలలు రావడం ఒక దైవ సూచన. ఇది మీకు ఆశీర్వాదం లభిస్తున్నదని అర్థం. మూడవ సంకేతం పాత సమస్యలు సడన్గా సర్దుబాటు కావడం. మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఒక్కసారిగా సులభంగా పరిష్కారం అవుతాయి. ఇది మార్పు ప్రారంభమైంది అని చెప్పే సంకేతం. నాల్గవ సంకేతం వి అక్షరం మీ జీవితంలో ఎక్కువగా కనిపించడం. ఇది ఒక వ్యక్తి పేరు కావచ్చు, ఒక ప్రదేశం కావచ్చు, లేదా ఒక అవకాశం కావచ్చు. ఈ అక్షరం మీకు విజయాన్ని సూచిస్తుంది. ఐదవ సంకేతం కొత్త వ్యక్తుల పరిచయం. మీకు తెలియని వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చి మీకు సహాయం చేయడం ప్రారంభిస్తారు. ఇది దైవ ప్రణాళికలో భాగం. ఆరవ సంకేతం మీలో వచ్చే ప్రశాంతత. ఎంత కష్టం ఉన్నా మీరు లోపల ఒక శాంతిని అనుభవిస్తారు. ఇది మీకు దేవుడు దగ్గరగా ఉన్నాడని చెప్పే సంకేతం. ఈ సంకేతాలను మీరు గమనిస్తే మీ జీవితంలో వచ్చే మార్పును మీరు ముందే అర్థం చేసుకోగలుగుతారు. వి అక్షర రహస్యం. మేషరాశివారికి ఈ కాలంలో వి అనే అక్షరం ఒక ప్రత్యేకమైన శక్తిని సూచిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని అక్షరాలు ప్రత్యేకమైన గ్రహాల ప్రభావాన్ని ప్రతిబింబిస్తాయి. వి అక్షరం ప్రధానంగా విజయం, విలువ, విజయవంతమైన మార్పు అనే భావాలను సూచిస్తుంది. ఇది మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్కు సంకేతంగా ఉంటుంది. ఈ అక్షరం మీకు అనేక రూపాల్లో కనిపించవచ్చు. ఒక వ్యక్తి పేరు రూపంలో, ఒక కంపెనీ పేరు రూపంలో, ఒక ప్రదేశం రూపంలో, లేదా ఒక అవకాశంగా మీ ముందుకు రావచ్చు. మీరు ఈ అక్షరాన్ని గమనించడం ప్రారంభిస్తే అది మీకొక దారి చూపించే సూచనగా భావించాలి. ఈ కాలంలో వి అక్షరంతో సంబంధించిన విషయాలను నిర్లక్ష్యం చేయకూడదు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ అక్షరం మీకు విజయం తీసుకురావడానికి కారణమయ్యే ఒక వ్యక్తిని సూచించే అవకాశం ఉంది. ఆ వ్యక్తి మీ జీవితంలో మార్గదర్శకుడిగా మారవచ్చు. మీరు ఇంతకాలం ఎదుర్కొన్న సమస్యల నుంచి బయటపడడానికి ఆ వ్యక్తి ఒక కీలక పాత్ర పోషించవచ్చు. వి అక్షరం మీలో ఒక నమ్మకాన్ని పెంచుతుంది. మీరు ఇకపై భయపడకుండా ముందుకు సాగడానికి ఇది సహాయపడుతుంది. ఇది కేవలం ఒక అక్షరం మాత్రమే కాదు, ఇది మీ భవిష్యత్తులో జరిగే ఒక పెద్ద మార్పుకు సంకేతం. ప్రేమ మరియు సంబంధాలు. మేషరాశివారికి ఈ కాలంలో ప్రేమ మరియు సంబంధాల విషయంలో గణనీయవలైన మార్పులు కనిపిస్తాయి. ఇంతకాలం మీరు అనుభవించిన బాధలు, అపార్థాలు, దూరాలు ధీరేగా తగ్గడం ప్రారంభమవుతుంది. మీ హృదయం మళ్లీ నమ్మకాన్ని పొందుతుంది. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మీపై మానసిక ఒత్తిడిని కలిగిజేశాయి. మీరు ఎవరినైనా నమ్మి బాధపడ్డారా, లేదా మీ భావాలను అర్థం చేసుకోలేకపోయారా అనే అనుభవాలుండవచ్చు. ఈ కాలం ఆ గాయాలను మెల్లగా మాన్పే సమయం. కొత్త ప్రేమకు కూడా ఇది ఒక అనుకూల సమయం. మీరు ఊహించని విధంగా ఒక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు. ఆ వ్యక్తి మీకు అర్థం చేసుకునే గుణం కలిగి ఉంటాడు. మీరు ఇంతకాలం వెతికిన ప్రశాంతతను ఆ సంబంధంలో పొందగలుగుతారు. ఇంకా పాత సంబంధాలు కూడా మళ్లీ కలిసే అవకాశం ఉంది. మీరు దూరమైన వ్యక్తితో మళ్లీ మాట్లాడే పరిస్థితి రావచ్చు. అపార్థాలు తొలగి సంబంధం మళ్లీ బలపడే అవకాశం ఉంది. కుటుంబ సంబంధాలు కూడా ఈ కాలంలో మెరుగుపడతాయి. మీ కుటుంబ సభ్యులతో మీరు మరింత దగ్గరగా అవుతారు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీపై వారి నమ్మకం పెరుగుతుంది. ఉద్యోగం మరియు వ్యాపారం. మేషరాశివారికి ఉద్యోగం మరియు వ్యాపార రంగంలో ఈ కాలం ఒక కీలక మలుపు తీసుకురాబోతోంది. ఇంతకాలం మీరు ఎదుర్కొన్న అడ్డంకులు, ఆలస్యాలు ఇప్పుడు తగ్గడం ప్రారంభమవుతుంది. మీరు చేసిన కష్టానికి ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మీరు ఊహించని చోటనుంచి ఒక అవకాశం రావచ్చు. ఇంటర్వ్యూలలో మీరు మంచి ప్రదర్శన ఇవ్వగలుగుతారు. మీలో ఉన్న నైపుణ్యాలను ఇతరులు గుర్తించే సమయమిదు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల వచ్చే అవకాశం ఉంది. మీ పనితీరును ఉన్నతాధికారులు గుర్తిస్తారు.
మీపై బాధ్యతలు పెరగవచ్చు, కాని అవి మీ అభివృద్ధికి దోహదకరతాయి. వ్యాపారం చేస్తున్న వారికి కూడా ఈ కాలం లాభదాయకంగా ఉంటుంది. కొత్త కస్టమర్లు రావడం, కొత్త ఒప్పందాలు కుదరడం వంటి పరిణామాలు జరుగుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దిశలో ఉంటాయి. ఇంతకాలం నష్టాల్లో ఉన్న వ్యాపారం కూడా ఇప్పుడు లాభాల్లోకి వచ్చే అవకాశముంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ కాలంలో మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా భవిష్యత్తులో పెద్ద విజయాలకు కారణమవుతాయి. కాబట్టి ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవడం అవసరం. ఆర్థిక పరిస్థితి. మేషరాశివారికి ఆర్థిక పరిస్థితి ఈ కాలంలో మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకాలం మీరు ఎదుర్కొన్న డబ్బు సమస్యలు ధీరేగా తగ్గుతాయి. మీరు పెండింగ్లో ఉన్న డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది. కొన్ని అనుకోని ఆదాయ వనరులు కూడా మీకు లభించవచ్చు. ఇది ఒక బోనస్ రూపంలో కావచ్చు, ఒక కొత్త ప్రాజెక్ట్ రూపంలో కావచ్చు, లేదా ఒక పాత బాకీ రూపంలో రావచ్చు. ఈ ఆదాయం మీకొక ఊరటను ఇస్తుంది. అయితే ఈ కాలంలో ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. మీరు సంపాదించే డబ్బును సరిగ్గా వినియోగించడం చాలా ముఖ్యం. అవసరం లేని ఖర్చులను తగ్గించడం ద్వారా మీరు భవిష్యత్తుకు కొంత సురక్షితంగా ఉండగలుగుతారు. ఇంకా పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఇది ఒక మంచి సమయం. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. మీరు పూర్తి సమాచారం సేకరించి ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి. మొత్తానికి ఈ కాలం మీ ఆర్థిక స్థితిని స్థిరంగా మార్చే సమయం. మీరు క్రమశిక్షణతో ముందుకు సాగితే మీ ఆర్థిక భవిష్యత్తు బలంగా మారుతుంది. ఆరోగ్య సూచనలు. మేషరాశివారికి ఆరోగ్యపరంగా ఈ కాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఇంతకాలం మీరు అనుభవించిన మానసిక ఒత్తిడి మీ శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మీరు ఎక్కువగా అలసటగా అనిపించడం, నిద్ర సరిగా లేకపోవడం, తలనొప్పులు వంటి సమస్యలు ఎదుర్కొనవచ్చు. ఇవి చిన్న విషయాలుగా కనిపించినా వాటిని నిర్లక్ష్యం చెయ్యకూడదు. మీరు సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు అవసరం. మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్ తగ్గించి శక్తినిచ్చే ఆహారం తీసుకోవడం మంచిది. నీరు ఎక్కువగా తాగడం కూడా అవసరం. వ్యాయామం కూడా ఈ కాలంలో చాలా ఉపయోగపడుతుంది. మీరు రోజూ కొంత సమయం వ్యాయామానికి కేటాయిస్తే మీ శరీరం మరియు మనసు రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. చిన్న సమస్యలు కనిపించినప్పుడు వెంటనే పరిష్కరించుకోవాలి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ జీవితంలో వచ్చే అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోగలుగుతారు. కుటుంబ మార్పులు. మేషరాశివారికి ఈ కాలంలో కుటుంబ జీవితంలో ముఖ్యమైన మార్పులు కనిపించబోతున్నాయి. ఇంతకాలం కుటుంబంలో ఉన్న చిన్న చిన్న విభేదాలు, అపార్థాలు ఇప్పుడు తగ్గే దశలోకి వస్తాయి. మీరు మీ కుటుంబ సభ్యులతో మళ్లీ దగ్గరవుతారు. మీరు చెప్పే మాటలకు విలువ పెరుగుతుంది. ఇంతకాలం మీరు ఒంటరిగా అనిపించిన సందర్భాలు ఉండవచ్చు. మీ బాధలను పంచుకోవడానికి ఎవరూ లేరని భావించి ఉండవచ్చు. కాని ఇప్పుడు పరిస్థితి మారుతుంది. మీ కుటుంబంలో మీకు అండగా నిలిచే వ్యక్తులు ముందుకు వస్తారు. వారు మీకు మానసిక బలమిస్తారు. ఇంకా కుటుంబంలో ఒక శుభవార్త వచ్చే అవకాశముంది. అది వివాహం, కొత్త సభ్యుడు చేరడం, లేదా ఒక మంచి సంఘటన రూపంలో ఉండవచ్చు. ఈ సంఘటన మీ కుటుంబంలో ఆనందాన్ని పెంచుతుంది. మీరు కూడా ఆ ఆనందంలో భాగమవుతారు. కుటుంబ బాధ్యతలు కూడా ఈ కాలంలో పెరగవచ్చు. మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. ఈ నిర్ణయాలు మీ కుటుంబ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. కాబట్టి మీరు ఆలోచించి సమతుల్యంగా వ్యవహరించడం అవసరం. మొత్తానికి ఈ కాలం మీ కుటుంబ సంబంధాలను బలపరిచే సమయం. మీరు మీ కుటుంబంతో కలిసి ముందుకు సాగడానికి ఇది ఒక మంచి అవకాశం. ఆధ్యాత్మిక మార్గం. మేషరాశివారికి ఈ కాలంలో ఆధ్యాత్మికతపై ఆకర్షణ పెరుగుతుంది. ఇంతకాలం మీరు బయట ప్రపంచం మీద దృష్టి పెట్టినప్పటికీ ఇప్పుడు మీలో ఒక అంతర్ముఖ భావన పెరుగుతుంది. మీరు మీలోనే ప్రశ్నలు వేసుకోవడం ప్రారంభిస్తారు. జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలొచ్చాయి, నేను ఏం చెయ్యాలి, నా మార్గం ఏమిటి అనే ప్రశ్నలు మీలో ఉత్పన్నమవుతాయి. ఈ ప్రశ్నలకు సమాధానం కోసం మీరు ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడం ప్రారంభిస్తారు. దేవాలయాలకు వెళ్లడం, ప్రార్థనలు చేయడం, మంత్రాలు జపించడం వంటి పనులు మీకు శాంతినిస్తాయి. మీరు ధ్యానం చేయడం ప్రారంభిస్తే మీ మనసు మరింత ప్రశాంతంగా మారుతుంది. ఈ ప్రశాంతత మీ నిర్ణయాలను సరిగ్గా తీసుకోవడంలో సహాయపడుతుంది. ఇంకా మీరు కొంతమంది ఆధ్యాత్మిక వ్యక్తులను కలిసే అవకాశముంది. వారు మీకు మార్గదర్శకత్వం ఇస్తారు. మీరు అనుసరించాల్సిన మార్గాన్ని చూపిస్తారు. ఈ మార్గం మీ జీవితాన్ని సానుకూల దిశలో నడిపిస్తుంది. ఆధ్యాత్మికత మీలో ఒక కొత్త శక్తిని కలిగిస్తుంది. మీరు కష్టాలను భయపడకుండా ఎదుర్కొనే ధైర్యం పొందుతారు. మీరు లోపల బలంగా మారతారు. ఇది మీ జీవిత మార్పుకు ముఖ్యమైన దశ. శని ప్రభావం.
మేషరాశివారికి ఈ కాలంలో శని ప్రభావం ప్రధాన పాత్ర పోషిస్తోంది. శనిగ్రహం ఎప్పుడూ కఠినమైన గురువులాంటిది. అది మనల్ని పరీక్షిస్తుంది, కాని అదే సమయంలో మనల్ని బలంగా కూడా చేస్తుంది. ఇంతకాలం మీరు అనుభవించిన కష్టాలు, ఆలస్యాలు, నిరాశలు అన్నీ శని ప్రభావం వల్లే. మీరు చేసిన ప్రతి తప్పును గుర్తుచేస్తూ వాటినుంచి నేర్చుకోవాలని శని మీకు సూచిస్తోంది. ఇది శిక్ష కాదు, ఒక పాఠం. శని ప్రభావం వల్ల మీరు జీవితాన్ని మరింత గంభీరంగా తీసుకోవడం ప్రారంభిస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా ఉంటాయి. మీరు ఎవరిమీద నమ్మకం పెట్టుకోవాలో, ఎవరిని దూరంగా ఉంచాలో అర్థం చేసుకుంటారు. ఇంకా శని ప్రభావం మీలో ఓర్పును పెంచుతుంది. మీరు తొందరపడకుండా స్థిరంగా ముందుకు సాగడం నేర్చుకుంటారు. ఇది మీ విజయానికి చాలా అవసరం. ఈ కాలంలో శని ప్రభావం ధీరేగా తగ్గడం ప్రారంభమవుతుంది. దీనివల్ల మీరు ఒక ఊరటను అనుభవిస్తారు. మీరు ఇంతకాలం ఎదుర్కొన్న సమస్యలు తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది మీకు ఒక కొత్త ప్రారంభానికి సంకేతం. కర్మ ఫలితాలు. మేషరాశివారికి ఈ కాలంలో కర్మ ఫలితాలు స్పష్టంగా కనిపిస్తాయి. మీరు గతంలో చేసిన ప్రతి పని ఇప్పుడు మీ జీవితంలో ప్రతిఫలంగా వస్తోంది. ఇది మంచి పనులు కావచ్చు, చెడు పనులు కావచ్చు. మీరు చేసిన మంచి పనులు ఇప్పుడు మీకు సహాయంగా మారతాయి. మీరు కష్టంలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు మీకు సహాయం చేయడం, మీరు ఊహించని చోట నుంచి అవకాశం రావడం, ఇవన్నీ మీ మంచి కర్మ ఫలితాలు. అదే సమయంలో మీరు చేసిన కొన్ని తప్పులు కూడా ఇప్పుడు మీకు సమస్యలుగా మారవచ్చు. ఇది ఒక హెచ్చరిక. మీరు మీ తప్పులను గుర్తించి వాటిని సరిదిద్దుకోవాలి. కర్మ సిద్ధాంతం ప్రకారం మనం చేసే ప్రతి పని ఒక ప్రతిఫలాన్నిస్తుంది. కాబట్టి మీరు ఇకపై చేసే ప్రతి పనిని జాగ్రత్తగా చెయ్యాలి. మీరు మంచి ఆలోచనలు, మంచి పనులు చేస్తే భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ కాలం మీకు ఒక అవగాహన ఇస్తుంది. మీరు మీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలో అర్థం చేసుకుంటారు. ఇది మీకు ఒక కొత్త దిశను చూపిస్తుంది. గతజన్మ సంబంధం. మేషరాశివారికి ఈ కాలంలో గతజన్మ సంబంధం కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. కొన్ని సంఘటనలు, కొన్ని వ్యక్తులు మీ జీవితంలోకి రావడం యాదృచ్ఛికం కాదు. అవి మీ గతజన్మతో సంబంధం కలిగి ఉండవచ్చు. మీరు కొంతమంది వ్యక్తులను చూసిన వెంటనే ఒక అనుబంధం అనిపించడం, కొంతమంది వ్యక్తులతో సులభంగా కలవడం, ఇవన్నీ గతజన్మ సంబంధాల సూచనలు. ఈ సంబంధాలు మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇంకా కొన్ని సమస్యలు కూడా గతజన్మ కర్మల ఫలితంగా రావచ్చు. మీరు అర్థంకాని పరిస్థితులను ఎదుర్కొనవచ్చు. కానీ ఈ పరిస్థితులు కూడా మీకు ఒక పాఠం నేర్పడానికి వస్తాయి. గతజన్మ సంబంధాలను అర్థం చేసుకోవడం ద్వారా మీరు మీ ప్రస్తుత జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు. మీరు ఎవరిని దగ్గరగా ఉంచుకోవాలో, ఎవరిని దూరంగా ఉంచాలో మీకు స్పష్టంగా అవుతుంది. ఈ కాలంలో మీరు అనుభవించే ప్రతి అనుభవం ఒక అర్థం కలిగి ఉంటుంది. మీరు వాటిని గమనించి అర్థం చేసుకుంటే మీ జీవితం మరింత సులభమవుతుంది. ప్రమాద సూచనలు. మేషరాశివారికి ఈ కాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం. కష్టాల ముగింపు దగ్గరగా ఉన్నప్పటికీ చివరి దశలో కొన్ని చిన్న పరీక్షలు ఎదురవుతాయి. ఈ పరీక్షలు సాధారణంగా ప్రమాద సూచనల రూపంలో కనిపిస్తాయి. ప్రత్యేకంగా ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. తొందరపాటు డ్రైవింగ్ చేయడం, అజాగ్రత్తగా వాహనం నడపడం వల్ల చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రయాణించే సమయంలో పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. అవసరం లేని ప్రయాణాలను కొంతకాలం వాయిదా వేయడం మంచిది. ఇంకా మీ మాటల వల్ల కూడా సమస్యలు రావచ్చు. ఈ కాలంలో మీరు మాట్లాడే ప్రతి మాటను జాగ్రత్తగా చెప్పాలి. ఒక చిన్న అపార్థం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబంలో లేదా కార్యాలయంలో మీరు సహనంతో వ్యవహరించడం అవసరం. ఆరోగ్యపరంగా కూడా చిన్న సమస్యలను నిర్లక్ష్యం చెయ్యకూడదు. చిన్న అలసట, నొప్పి వంటి విషయాలు పెద్ద సమస్యలకు దారితీయకుండా వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు మీ శరీరం ఇచ్చే సంకేతాలను గమనిస్తే మీరు పెద్ద సమస్యలను నివారించగలుగుతారు. ఈ కాలం ఒక హెచ్చరికా దశ మాత్రమే. మీరు జాగ్రత్తగా ఉంటే ఈ ప్రమాదాలను సులభంగా దాటవచ్చు. అదృష్ట సమయం. మేషరాశివారికి ఈ కాలంలో అదృష్టం మళ్లీ తిరిగి వచ్చే దశ ప్రారంభమవుతుంది. ఇంతకాలం మీరు ఎదుర్కొన్న కష్టాల తర్వాత ఇప్పుడు మీరు ఒక కొత్త ఆశను అనుభవిస్తారు. ఈ అదృష్ట సమయం ఒక్కసారిగా రాదు, కానీ మెల్లగా మీ జీవితంలో ప్రవేశిస్తుంది. మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే చిన్న చిన్న మంచి సంఘటనలు జరగడం ప్రారంభమవుతుంది. మీరు ఊహించని విధంగా ఒక అవకాశం రావచ్చు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక పని సడన్గా పూర్తి కావచ్చు. ఇవన్నీ అదృష్టం తిరిగి వస్తోందని సూచించే సంకేతాలు. ఈ సమయం సాధారణంగా ఉదయం లేదా మధ్యాహ్న సమయంలో ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. మీరు ఈ సమయంలో ముఖ్యమైన పనులు చేస్తే అవి విజయవంతం అయ్యే అవకాశం ఎక్కువ. మీరు మీ రోజును ప్లాన్ చేసుకోవడం ద్వారా ఈ అదృష్టాన్ని మరింతగా ఉపయోగించుకోవచ్చు.
ఇంకా మీరు ఈ కాలంలో తీసుకునే నిర్ణయాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు ధైర్యంగా ముందుకు సాగితే మీరు ఊహించిన దానికంటే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ అదృష్ట సమయం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది. మీరు దీనిని గుర్తించి సరిగ్గా ఉపయోగించుకుంటే మీ భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా మారుతుంది. చెయ్యాల్సిన పరిహారాలు. మేషరాశివారికి ఈ కాలంలో కొన్ని పరిహారాలు చేయడం ద్వారా సమస్యలను తగ్గించుకోవచ్చు. ఈ పరిహారాలు జ్యోతిష్యశాస్త్రంలో చెప్పబడినవి మరియు ఇవి మీకు మానసిక ప్రశాంతతను కూడా ఇస్తాయి. ప్రతిరోజూ ఉదయం దేవుణ్ణి స్మరించడం ఒక మంచి అలవాటు. మీరు కార్తికేయ స్వామిని ప్రార్థిస్తే మీకు ధైర్యం మరియు శక్తి లభిస్తాయి. మీరు ఓం శరవణభవాయ నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా మీలో ఒక శక్తిని అనుభవించగలుగుతారు. ఇంకా మంగళవారం రోజున ఉపవాసం చేయడం లేదా దేవాలయానికి వెళ్లడం కూడా మంచి ఫలితాలనిస్తుంది. మీరు ఎరుపు రంగు పూలను సమర్పించడం ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందగలుగుతారు. దానం చేయడం కూడా ఒక ముఖ్యమైన పరిహారం. మీరు మీ సామర్థ్యానికి అనుగుణంగా అవసరమైన వారికి సహాయం చేస్తే మీ కర్మఫలితాలు మెరుగుపడతాయి. ఇది మీ జీవితంలో మంచి మార్పును తీసుకురాగలదు. ఇంకా మీరు కోపాన్ని తగ్గించడం, సానుకూలంగా ఆలోచించడం కూడా ఒక పరిహారమే. మీరు మీ ఆలోచనలను నియంత్రించగలిగితే మీ సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. జీవిత మార్పు ఎలా వస్తుంది? మేషరాశివారికి జీవిత మార్పు ఒక్కసారిగా రాదు. అది ఒక ప్రక్రియగా జరుగుతుంది. ఈ ప్రక్రియలో మీరు అనేక అనుభవాలను ఎదుర్కొంటారు. ప్రతి అనుభవం మీను ఒక కొత్త స్థాయికి తీసుకువెళుతుంది. మొదటగా మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. మీరు నెగటివ్ ఆలోచనలను వదిలి పాజిటివ్గా ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇది మీ జీవిత మార్పుకు మొదటి అడుగు. తరువాత మీ పరిసరాల్లో మార్పు కనిపిస్తుంది. మీ జీవితంలోకి కొత్త వ్యక్తులు వస్తారు. పాత సమస్యలు ధీరగా తొలగిపోతాయి. మీరు ముందుకు సాగడానికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఇంకా మీరు తీసుకునే నిర్ణయాలు కూడా మారతాయి. మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానేస్తారు. మీరు ఆలోచించి సరిగ్గా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది మీ విజయానికి దారితీస్తుంది. ఈ మార్పు ఒక రోజు లేదా ఒక వారంలో పూర్తి కాదు. కానీ మీరు ఓర్పుతో ముందుకు సాగితే మీరు ఒకరోజు మీ జీవితంలో పెద్ద మార్పును చూస్తారు. అది మీకు సంతృప్తిని మరియు ఆనందాన్ని ఇస్తుంది. చివరి దైవ సందేశం. మేషరాశివారికి ఈ కాలంలో ఒక ముఖ్యమైన దైవ సందేశం ఉంది. అది ఏమిటంటే, మీరు ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోవద్దు. మీరు ఎంత కష్టంలో ఉన్నా దేవుడు మీతో ఉన్నాడు. ఈ కష్టాలు మీను బలంగా చేయడానికి మాత్రమే వచ్చాయి. మీరు ఈ దశను దాటితే మీరు ఒక కొత్త వ్యక్తిగా మారతారు. మీరు మీలో ఉన్న శక్తిని గుర్తిస్తారు. దైవం మీకు ఒక సందేశాన్ని ఇస్తోంది. అది ఏమిటంటే, మీరు భయపడకుండా ముందుకు సాగాలి. మీరు మీ మీద నమ్మకం పెట్టుకోవాలి. మీరు తీసుకునే ప్రతి అడుగు మీను విజయానికి దగ్గరగా తీసుకువెళ్తుంది. ఇంకా మీరు మీ జీవితాన్ని సానుకూలంగా చూడాలి. మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యను ఒక అవకాశంగా చూడాలి. ఇది మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మారుస్తుంది. చివరగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రతి కష్టం తర్వాత ఒక మంచి సమయం వస్తుంది. మీరు ఆ సమయాన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉండాలి. అదే మీ విజయానికి మార్గమవుతుంది. మేషరాశివారికి ఇది సాధారణ సమయం కాదు. ఇది దైవ పరీక్ష తర్వాత వచ్చే విజయం. మీరు నమ్మకం కోల్పోవద్దు. కార్తికేయ స్వామి మీతో ఉన్నాడు. రోజూ ఉదయం 11 సార్లు జపించండి. ఓం శరవణభవాయ నమః. ఎంతోమంది నిపుణుల నుండి సేకరించినటువంటి లోతైన సమాచారాన్ని మీకు అందించడం జరుగుతోంది. ఇది 100% ఆస్ట్రాలజర్ ప్రిడిక్షన్ ఆధారంగా రూపొందించబడింది.